హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ సస్కిడ్ బ్లాగ్స్. ఈరోజు అయితే మనం మెట్పల్లిలో ఉన్నాం. మెట్పల్లిలో మట్టి వినాయకులు అయితే ఇక్కడ తయారు చేస్తారు అన్నట్టు. నెక్స్ట్ లెవెల్ ఉంటే కుర్లకు ఇంపోర్ట్ చేసేటి అన్ని మెయిన్ ఇక్కడనే అన్నట్టు. షెడ్ మనం లోపలికి వెళ్ళి ఒక్కొక్క విగ్రహం అయితే చూపిస్తా. మన ఛానల్లో అయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఓనర్ అంకుల్ ఇంకేనే మీకు అక్కడ కొరట్లలో కూడా షెడ్ ఉన్నాయి అంకుల్. మనకి ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టినా. డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ఇస్తారు అంకుల్. అడుగులు ఇస్తారా అంకుల్? ఖచ్చితంగా. మనం లోపలికి వెళ్ళాక విగ్రహాలు అయితే అంకుల్ సెల్ నెంబర్ కూడా కింద మెన్షన్ చేస్తా. చలో లోపలికి వెళ్ళి ఇంకా వీడియో అయితే మొత్తం చూడాలి, అస్సలు స్కిప్ చేయకూడదు. మొత్తం కలరింగ్ అయితే అవుతుంది, మనం లోపల చూసుకోవచ్చు. ఇంకా ఇప్పుడే బొమ్మలు అయితే ఫినిషింగ్, స్మూత్ ఫినిషింగ్ అయ్యి కలరింగ్ అయితే నడుస్తుంది. ఇంకా వర్క్ అయితే కొంచెం పెండింగ్ ఉంది. అట్లనే ఫినిష్ అయిన గణపతులు కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. చలో మనం చూసుకున్నట్టయితే ఈ షెడ్లో మాత్రం ఈచ్ సైడ్ మొత్తం వైట్ పెయింట్ బాడీ ఉన్న బొట్టులు పెట్టిరు. ఒకసారి చూసుకోవచ్చు. పైన వెంకటేశ్వర దేవుడు ఇంకా బొట్టు అయితే క్రేజీ లెవెల్ ఉంది. చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉందో. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఇచ్చిరు. డమరుకం కింద పాము, త్రిశూలు నెక్స్ట్ లెవెల్ ఉంది గణపతి మాత్రం. అటనే ఫ్రెండ్స్ మీకు ఒక గణపతి అయితే చూపిస్తా. అమ్మవారి రూపం నెక్స్ట్ లెవెల్ అంటుంటుంది. బ్యాక్గ్రౌండ్లో మాత్రం ఒకసారి చూసుకోవచ్చు. కాళికా మాత నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ లెవెల్ అంటే క్రేజీ. గణపతి శంఖ మూవినట్టు మొత్తం ఇవైతే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఎన్ని చేతులు ఉన్నాయి చూసుకోవచ్చు. మనమైతే 16 చేతులు ఉన్నాయి గణపతి. నెక్స్ట్ లెవెల్ అంటే క్రేజీ ఉంది. అట్లనే గణపతులు ఎవరు బుక్ చేసుకున్నారో కింద ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కామెంట్ అయితే వేయరు మీ యూత్ పేరు ఏంటి అనేది. చలో ఇప్పుడైతే కలర్ అయిన గణపతులు చూపిస్తాయి. రండి మనం చూసుకోవచ్చు. నరసింహస్వామి అవతారం. అసలు మట్టి విగ్రహం అంటే నమ్మబుద్ధి అయితే అంత మంచిగా ఉంది. చూసుకోవచ్చు నరసింహస్వామి అవతారం ఎంత మస్తు ఉందంటే అంత మస్తు ఉంది. చూసుకోవచ్చు. లైట్ కొంచెం తక్కువ ఉంది. షెడ్ మొత్తం క్లోజ్డ్ కాబట్టి వాటర్ రాకుండా వేరే అంటే వేరే ఉంది. మనం చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్. ఇంకా కొంచెం కిరీటం కలర్ కానీ కొంచెం అయితే కాలేదు. క్లాత్ అయితే సెట్ అయిపోయింది. ఇచ్చే చూసుకున్నట్టయితే శివుడు, పార్వతి, లింగం, పాములు ఉన్నాయి. గణపతి కూడా క్రేజీ ఉంది. క్లాత్ కొట్టేసిరు, అవి కూడా కొట్టేసిరు. లోపల కూడా ఇంకా చాలా గణపతులు ఉన్నాయి. రాముని టైప్ గణపతి ఉంది, పాముల మీద గణపతులు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. రాముని గణపతి అయితే చూపిస్తా. ఒకసారి రండి ఇటు. ఇటు సైడ్ అయితే చూసుకోవచ్చు రాముని గణపతి. ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే గణపతి వెనక త్రిశూల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చేసారు. గణపతి పైన వచ్చినట్టు మూషికుడు కూడా హైలైట్ ఉంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. అట్లనే రాముని విగ్రహం చూపిస్తా అన్నా కదా, ఇప్పుడు చూపిస్తా. ఒకసారి రండి ఇక్కడికి. సైడ్ చూసుకోవచ్చు. క్రేజీ అంటే క్రేజీ ఉంది. మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంది. మనం అయోధ్యలో చూసుకున్నట్టే ఉంది, అంతే కదా. క్రేజీ అంటే క్రేజీ గణపతి. నెక్స్ట్ లెవెల్ ఇచ్చేసిలో కాలి కిరీటం అయితే కాలేదు. ఇంకోటి లింగం అభిషేకం వేసే గణపతి కూడా ఉంది, అది కూడా చూపిస్తే ఇచ్చాడు. చూసుకోవచ్చు లింగం నుంచి ఇట్లా వాటర్ వచ్చినట్టు. క్రేజీ అంటే క్రేజీ సిట్టింగ్ పొజిషన్ ఉంది. అటు ఇటు నావం పాములు అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ లెవెల్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. అట్లానే మీరు ఎవరైతే బుక్ చేసుకున్నారో కింద కామెంట్ అయ్యారు మీ యూత్ పేరు. ఇంకా అవి ఇచ్చాడు కూడా చూసుకోవచ్చు. ఈ గణపతి అయితే మొత్తం ఫినిషింగ్ అయితే అయిపోయింది. మొత్తం చూసుకోవచ్చు. పాములు అయితే ఉన్నాయి. పాములతో కిరీటం, పగడి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చేసారు. బొట్టు కూడా సూపర్ పెట్టిరు. కిందికి వెళ్ళి మీది దాకా చూసుకోవచ్చు. మూసి కూడా అయితే ఇప్పుడే వేస్తారు. మిగతా అన్నీ అయిపోయినాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్లో కూడా చాలా గణపతులు ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్లో కూడా మస్తు ఉన్నాయి. లైనే చూసుకోవచ్చు. ఇవన్నీ గణపతులు ఇవన్నీ. పంచ క్లాతింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ చూసుకోవచ్చు. అన్ని బట్టలు ఇవన్నీ లైన్గా మెల్ల చూపి ఇవన్నీ చూసుకోవచ్చు. అన్నీ మీకు ఇష్టం ఉన్న డిజైన్ అన్నీ ఏదంటే చేసిస్తారు. కానీ మీరు తొందర రావాలి. మట్టి విగ్రహాలు అంటే మట్టి విగ్రహాలు అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇక్కడ ఒక క్రేజీ కాన్సెప్ట్ గణపతి అయితే చూపిస్తాం. మన హనుమంతుడు ఇది చూసుకోవచ్చు. ఇంకా కొంచెం పైన పెండింగ్ ఉంది. వర్క్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. గుట్టలతోని బ్యాక్గ్రౌండ్ మాత్రం గణపతులు ఇంకా సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే కాన్సెప్ట్ కూడా వేస్తారు. మీరు తొందర వచ్చి బుక్ చేసుకోవాలి. తొందర వచ్చి బుక్ చేసుకుంటే కాన్సెప్ట్ గణపతులు కూడా వేసి ఇస్తారు. ఇంకా లోపల వర్క్ అయితే కొంచెం పెండింగ్ ఉంది. వర్క్ అయితే నడుస్తుంది. ఎవరైతే కాన్సెప్ట్ గణపతులు ఇచ్చిర్రో వాళ్ళవి కూడా నడుస్తున్నాయి. బ్యాక్డ్రాప్లో చూసుకోవచ్చు. ఇంకా చాలా గణపతులు ఉన్నాయి. చూడండి ఇవన్నీ అవే. ఇది ఎవరో ఇంకోటి కస్టమైజ్ చేయించుకున్నట్టు ఉన్నాడు. ఇది కూడా అదే విగ్రహం. ఇచ్చాడు చూసుకున్నట్టయితే ఇంకా మూడు తలకాయల గణపతి అవుతుంది. ఇది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. క్రేజీలు 3 ఏనుగులు మెయిన్ గణపతి విగ్రహం హెడ్తోని క్రేజీ ఇచ్చేసారు. అక్కడ మనం ఫస్ట్ ఇయర్లో గణపతులు కూడా ఉన్నాయి. ఎవరైతే చూడలేరో ఆ వ్లాగ్ అయితే ఇక్కడ వేస్తా చూడండి ఖచ్చితంగా. ఆ వ్లాగ్ కూడా చూడండి, సూపర్ ఉంటాయి. సేమ్ ఓనర్ అంకుల్ ఇది కూడా వాళ్ళదే. కింద కామెంట్ అయితే వేయండి మీకు విగ్రహాలు నచ్చినట్టయితే. అందరు ఒక్కసారి జై గణేష్ అని పెట్టేసేయండి కామెంట్ బాక్స్లో. ఇవన్నీ అవే గణపతులు చూసుకోవచ్చు. లైన్ మొత్తం అవే ఉన్నాయి. క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి గణపతులు. చూడడానికి కూడా లుకింగ్ సూపర్ ఉన్నాయి. కాలి కిరీటం కలర్ కాలేదు. మొత్తం ఇప్పుడే హై పెయింటింగ్ ఉన్న బొట్లు అయితే పెడుతున్నారు మనోళ్ళు.
చూసుకోవచ్చు. ఈ కృష్ణుని గణపతి కింద మన ఫస్ట్ వీడియోలో ఎవరైతే చూసిరో కింద కామెంట్ చేయరు అదే అన్నట్టు ఈ గణపతి అయితే. చలో మీకు ఇప్పుడు వర్కింగ్ ఎట్లా చేస్తారో చూపిస్తా. చలో లోపలికి వెళ్దాం. చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం సెటప్లు అయితే రెడీ చేస్తారు కట్టెలతోని. ఇది మొత్తం ఎట్లా అంటే గడ్డి ఉన్ను కట్టెలతో అయితే గణపతిని అయితే తయారు చేస్తారు. కింద బెయిట్ షాప్ ఉన్నది. మనం రైట్ సైడ్ చూసుకున్నట్టయితే గణపతులు అన్నీ అవే. ఇక్కడ వర్క్ అన్నట్టు మొత్తం వర్క్ చేస్తారు. మొత్తం చూసుకోవచ్చు ఇవన్నీ అవే గణపతులు. మీరు లోపలికి రండి ఒకసారి చూపిస్తే. అటు సైడ్ కూడా ఇంకా గణపతులు అవుతున్నాయి. మనం అటు సైడ్ చూసుకున్నచ్చు ఒకసారి చూడండి. ఇంకా వర్క్ అయితే నడుస్తుంది. అవన్నీ గణపతులు అవే అన్నట్టు. మెయిన్ బేస్ చేసినాక గణపతులు అయితే వేస్తారు. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే క్రేజీ గణేష్ ఉంది. చిన్న గణేష్ ఎక్సలెంట్ ఉంది మొత్తం. ఇదైతే ఇటు సైడ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇటు సైడ్ చూసుకోవచ్చు కాన్సెప్ట్ గణపతి కూడా ఉంది నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఇవన్నీ అయినాక కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మీకు వీడియో అయితే వస్తుంది. చలో ఇంకా డిఫరెంట్ గణపతులు కూడా ఉన్నాయి. లోపల చూపిస్తా. చలో లోపలికి వెళ్దాం. మనమైతే చూసుకోవచ్చు ఇక్కడ శివుని రూపంగా ఉన్న గణపతి అసలు నెక్స్ట్ లెవెల్ ఇచ్చిండు. బొట్టు మీద మాత్రం శివుడు న్యాయం చేస్తున్నట్టు నెక్స్ట్ లెవెల్ ఉంది. స్టాండింగ్లో నందిలు ఉన్నాయి. అటు ఇటు క్రేజీ లెవెల్ ఉంది. అన్ని కలర్ అయితే కాలేదు. ఇంకా చాలా గణపతులు ఉన్నాయి చూపించడానికి. ఇటు సైడ్ రండి ఒకసారి. ఇటు సైడ్ చూసుకోండి. మట్టి వినాయకులు లెక్క మట్టి కలర్ వేసిరు. ఈ గణపతులు చూసుకోవచ్చు. వీటికి ధోతి వర్క్ అయితే పెండింగ్ ఉంది. ఇవన్నీ మన దగ్గర ఒక 3 feet ఉండే గణేషులు అన్నట్టు. ఇవన్నీ అవే లైన్ మీరు చూసుకోవచ్చు. లైన్ ఈ గణేషులు అన్నీ అవే. నిన్ననే మన ఐ పెయింటింగ్ బొట్లు ఇంకా కళ్ళు అయితే పెట్టేసిరు. ఇవన్నీ గణపతులు అవే అన్నట్టు. సైడ్ చూసుకోవచ్చు మన రాధాకృష్ణుని టైపు కృష్ణుని నెమలి అదైతే వేసేసిరు. క్రేజీ లెవెల్ ఉంది అసలు. గణపతులు మామూలు లేవు. ఇచ్చి పడేసిరు. అది చూసుకోవచ్చు. మొత్తం ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క స్టైల్ ఉంది గణపతిది. మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఇచ్చాడు చూసుకున్నట్టయితే మన ఏను తలతోనైతే ఒక గణపతి అయితే ఉంది. ఇదైతే క్రేజీ లెవెల్ ఉంది. మనం చూసుకోవచ్చు. ఇచ్చాడు చూసుకున్నట్టయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గణపతులు. ఒక్కొక్కటి కిరాకి ఇచ్చి పాడు మనం చూసుకోవచ్చు. మన ఛానల్ ఎవరైతే చూస్తారో ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సైనింగ్ ఆఫ్ ఇట్స్ గిట్ బ్లాగ్స్. ఇంకొన్ని మరికొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అసలు మర్చిపోకండి. రైట్.